రాజమండ్రి క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొండపల్లి నాగేశ్వరరావు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కోరపాటి రాజన్న, విఘ్నేశ్వర బోర్డు సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. ఎలక్ట్రికల్ యూనియన్లో ఈఎస్ఐ సంవత్సరం కాలం అయినందున సభ్యుల సమక్షంలో ఈఎస్ఐ సెలబ్రేషన్ నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపొడి వినాయకరావు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రసాద్, యదలడ రాంబాబు, రమేష్, గోవాడ కొండబాబు, షణ్ముఖం, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కష్టాలు ఏంటంటే మాకు సరైన కార్మికులకి అవగాహన ఉండట్లేదు. దాని నిమిత్తం మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయడానికి ముందు రావట్లేదు. మాకు లేబర్ కార్డులు కానీ ఇతర మాకు రావాల్సిన రాయితీలు కానీ మా ద్వారా సెక్స్ వసూలు చేస్తుంది. ఆ డబ్బుల్ని వేరే మార్గాల్లో తరలించడం జరుగుతుంది. మా డబ్బులు మాకుంటే మా భవన నిర్మాణ కార్మికులకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరొకటి వచ్చినా సరే ఆ డబ్బులు మాకు సరిపోతాయండి. లేబర్ కార్డు ద్వారా మాకు ఉంటుంది. అవి రావట్లేదు. దాన్ని మాకు 2018 వరకు కూడా అందరూ అందించారు. 2018 నుంచి ఎలక్షన్స్ కూడా వచ్చిన తర్వాత 19 ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి మాకు అవి తీసేస్తారు. లేబర్ 2025లో ఈఎస్ఐ ప్రతిపాదన తీసుకొచ్చి మరి ఒక సంవత్సరం కాలమైన శుభ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క కేక్ కట్ చేయడం జరిగింది, సెలబ్రేషన్ చేయడం జరిగింది. మా సోదరుల ఐక్యతతో మా సోదరుల అనురాగంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చక్కగా చేయడం జరిగిందండి. అలాగే రానున్న రోజుల్లో ఈఎస్ఐ ప్రతిపాదనలో భాగంగా ఇంకా ఎవరైనా చేసుకోవాల్సిన వారు ఉంటే తక్షణం స్పందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానివల్ల కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక సంక్షేమ బోర్డు ఉండి ఎందుకు విడుదల చేయలేదు, ఎందుకు ఈ బాధలు ఏంటి అనే పరిస్థితి తయారైంది. ఓ పక్క చెస్ వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికొచ్చి కూడా కార్మికులకు ఏ విధంగా కూడా సదుపాయం లేదు. అలాగే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉంది, ఏది కూడా ఈ రోజున రిజిస్ట్రేషన్కి వెళితే కనీసం కార్డు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. మరి 2009 నుంచి కూడా అనేక మంది ఈ యొక్క కార్డులు తీసుకున్నారు. దానికి రెన్యువల్ కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. సంక్షేమ బోర్డు ఉండి కూడా మాకు ఈ దౌర్భాగ్యం ఏంటో మాకే అర్థం అవట్లా. అలాగే మరి కార్మిక శాఖ మంత్రివర్యులు మరి ఏదైతే వాసంశెట్టి సుభాష్ గారు గత పండగ నాడు మీ అందరి కార్మికుల అందరి కళ్ళల్లోంచి ఆనందం చూస్తారని చెప్పి ఉన్నారు. చాలా సంతోషపడ్డాం. కానీ ఈ రోజుకి వచ్చి కూడా పండగ వెళ్ళిపోయింది, మరొక శివరాత్రి కూడా వచ్చేస్తుంది. మరి కార్మిక శాఖ మంత్రి గారు అయ్యి ఉండి కార్మికుల మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లా. ఎందువల్లంటే కార్మికులు అందరూ రోడ్ల మీద వస్తేనే ఫోకస్ పెడతారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి రేపు 12వ తారీఖున జరగబోయే ఈ యొక్క కార్మికుల సమ్మెలో భాగంగా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అందరూ కూడా పాల్గొంటారని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకొని కార్మికులకు సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.